జాగ్రత్త. నువ్వు ఇన్నేళ్ల నుంచి చూపిస్తున్నావు, నీకు పడ్డానేంటి? వీడు హనుమంతుడే. నువ్వు హనుమంతే, అవి జగజ్జంత్రులు. అవును, ఏంటి తెగవెతుకుతున్నావు? ఉండే కేఎం గారి ఫోటో ఉండాలి, కనబట్టలేదు. కేఎం గారా? ఆయన ఎవరు? కేఎం గారు ఎవరా? కింగ్ మేకరే, పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, ఈ ఆంధ్రదేశానికి దొరికిన ఆంధ్ర రత్నమే. జిప్పు బ్యాక్కే కాదు, ప్యాంటు కూడా వేయాలి. ఏం మనిషి నువ్వు? కేఎం గారి ఫోటో ఎతికి సావచ్చుగా. ఇదిగో బేబీ, వస్తున్నాన్రా. బా ఏంటి ఇది? మాంసం కూర పెట్టాను, తిను. అలాగే. కాస్త పాలు తోడేసివనా? గట్టి పెరుగవుతుంది, తిందు గాని. ఓ తట్టడు పేడ ఇవే. బెజవాళ్ళు దిగి పిడకలు కొట్టి ఆరేదాకుండి అమ్ముకొని వస్తా. నేను వెళ్ళేది మిశ్రాంధ్ర పోటీలకి, పక్కూళ్ళో పొలం పనులకు కాదు. సరి సరి, ఈ బాదం పాలైన తాగిళ్ళు బాగా బలం వస్తుంది. ముందు బస్ వెళ్ళిపోద్దే. అబ్బో బాదం పాలు. ఇదిగో బేబీ, నేనంటే నీకు మహా ప్రాణమే. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మనవడుగా పుట్టను. మరి ఏంట్రా? మొగుడుగా పుడతాదే. మరి నేనేమవ్వాలి? సవతి అవుదు గాని. ఇదిగో బేబే, ఇదేం బాదం పాలే, భూమి అంతా తిరుగుతున్నట్టుంది. అలాగా? అయ్యో, కూర్చో కూర్చో. ఏం చేసావు? చెయ్యాల్సిందే చేశాను. ఒసేయ్, మా బావ లేచిన తర్వాత నీకుందే దండనక దండనక. పోటీలకు పోకుండా పాలలో మత్తు మందు కలిపి పడుకోబెడతావే, నిన్ను వదలనే, నిన్ను వదల్లో. నిన్ను వదలనే. అయిపోయావు ఈరోజు నా చేతిలో. నీళ్లు లేవు, బిందె లేదు, మొద్దు మొద్దు. అజయ్ బేబే, చేస్తా, నిన్ను వదల్లో. రారా. ఏం ధైర్యమే? చూడు, నా కోసం మొత్తం ఊరే వస్తోంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఎక్కడికి రారే? దండాలు బాబు. ఏమైందిరా? ఏమీ లేదన్నా, చిన్న యాక్సిడెంట్ అంతే. నా కళ్ళల్లోకి చూసి చెప్పు, జరిగిందేంటో చెప్పు. చెప్పరా. అది లక 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 లక. దండం పెడతాను కృష్ణమూర్తి, నేనేం చేయొద్దు. భయపడకు, నీ కోసం ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు, నీకో శారీ తీసుకొచ్చి ఇస్తాడు. వస్తాడు ఇస్తాడు వస్తాడు ఇస్తాడు వస్తాడు. అన్నా, పొట్టి కృష్ణుడు వస్తున్నాడన్నా. వాడికి బ్యాక్గ్రౌండ్ వేసుకుంటా. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న షూ వేస్తే మాస్. తమ్ముడు చిన్న కృష్ణమూర్తిని పరిచయం చేస్తా. లక 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 లక. భయపడ్డావా బ్రదర్? అన్నా, ఈడు చాలా క్లాస్ గా ఉన్నాడన్నా. గెటప్ మారిస్తే సరిపోద్ది, జుట్టు చెరిపేసుకోరా. చెరిపేసుకోవే. తీసేరా, తీరా. నీకేరా చెప్పేది. బటన్ తీసి ముడేరా. ప్యాంట్ పైకి పడిపోయి. ఇది మాస్ గెటప్. ఇప్పుడు గేమ్ ఆడితే మస్తుగా ఉంటుంది. ఏమేంటన్నా? రేయ్, నీకు బొంగరం ఆడటం వచ్చా? వచ్చన్నా. ఇలా తీసుకొని ఈ బొంగరాన్ని ఇలా వదలాలి. వచ్చా? వచ్చన్నా. అయితే తీసుకో, బట్ వన్ కండిషన్.
బొంగరం నేల మీద కాదు, పాప బొడ్డు చుట్టూ తిప్పాలి. అది కింద పడిందనుకో, మేము ఓణి మాత్రమే తీసాం. నువ్వు నీ చేత్తో జాకెట్ విప్పాలి. ఏయ్, తీసుకోబే. ఏయ్, తిప్పరా. వెరీ గుడ్. నేను చెప్పాను కదరా కృష్ణుడు వస్తాడని. రేయ్, పాప కోనిచ్చేయండి రా. నేను వస్తానన్నా, క్లాస్ టైం అవుతుంది. మేము వెళ్ళమా? మేమంతా పూరం పోకలమా? బట్టలు ఇప్పరా. దేనికన్నా? నిన్ను పడుకోబెట్టి బొంగరం ఆడతాం. విప్పరా బట్టలు, విప్పరా. విప్పు విప్పు విప్పు. ఏయ్! ఆత్మహత్య చేసుకోవడానికి నీ ప్రాణం నీది కాదురా, ఈ గ్రామానిది. ఈ ఊరు ఆశ పెట్టుకుంది నువ్వు డాక్టర్ అవుతావని. ఆఖరికి ఆ కాళ్ళు లేని సత్యనారాయణ కూడా ఆశ పెట్టుకున్నాడు. ఏం సమాధానం చెప్తావు? పదరా. వద్దన్నా, వాడి ఫ్యామిలీ గురించి, వాడి గురించి నీకు తెలియదన్నా. నార్మల్, వాడికి ఏమైనా జరిగితే వాడి కుటుంబం మాత్రమే వస్తుంది. నీకేమైనా జరిగితే ఒక ఊరే వస్తుంది. ఈ ఊరి కోసమే ఉన్న ఈ హనుమంతుడు వస్తాడురా. ఆడుకోవడానికి ఎవరో రావట్లేదేంటి? లెక్క లెక్క నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా. రాష్ట్రానికే కింగ్ కృష్ణమూర్తి మనవణ్ణి. మనతో ఆడే ఛాన్స్ అందరికీ ఉండాలిగా. అన్నా, ప్రొఫెసర్ అన్నా. రేయ్, మనకు నేర్పే ప్రొఫెసర్ కి మనం నేర్పితే వెరైటీగా ఉంటుంది కదరా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టండి రా. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటిదంతా? ఓ చిన్న గేమ్. మీకు క్యారమ్స్ ఆడటం వచ్చా? వస్తే అయితే మన ఇద్దరం ఓ గేమ్ ఆడదాం. పాకెట్ లో కాయని నేను వేశాననుకో, మీరు నాకు ముద్దు పెట్టాలి. మీరు వేశారనుకో, నేను పెడతాను. షటప్, నేను మీ ప్రొఫెసర్ని. అది గేములో కాదు. గేములో ఒకటే రూలు, గెలిచామా ఓడామా. సరే సరే, నువ్వు కూర్చో. ముందు నేను స్టార్ట్ చేస్తాను. కూర్చో. ఏయ్, కూర్చో. లక 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 లక. మేడం, మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి. వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా. రేయ్, ఎవడ్రా నువ్వు? అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా, మనీ ఆర్డర్ చేస్తావా? చూడు తమ్ముడు, నువ్వు చదువుకోకపో, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు. దానికి కారణం నువ్వు. చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం రాకు. వస్తే వస్తే ఏం చేస్తావురా? అర్థం చేసుకో. వద్దు.
చదువుకున్న వాళ్లే కాదురా, చదువుకోని వాళ్ళు కూడా కలలు కని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక. అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం కనుక. మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చారో మర్డర్ చేసుకునే మా పని, సాక్ష్యం చెప్పుడు నీ పని అరా. ఎందుకు పుడతారా భయ్ మా చేతిలో సావానికి? సరే తను చనిపోతాడు సార్. చా గాలాడకుండా కవర్ కడితే చావకుండా లేచి సిగ ముక్తాడరా. అరే డాక్టర్, వాడు చచ్చిండో లేదో కరెక్ట్ గా చూసి చెప్పు. డిస్పోజ్ చేసినాక మనం ఇట్లా రాగానే వాడు అట్లా లేచిండనుకో, బిడ్డ నీ పని దేత్తడిపోచమ్మ గుడి. సరే తను చనిపోయాడు సార్. పక్కనే కదా? షూర్ సార్. డెక్లాన్ చేసి నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి. నమస్తే నమస్తే. గారు, అయ్యా మీకు ఈ బిరుదు రావటం ఆనందంగా ఉందయ్యా. ఇది నేను ప్రజలకు చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం నాకిచ్చిన బిరుదు. కావాలని నేను ప్రజలకు సేవ చేయలేదు, అంతా ఈశ్వరేచ్ఛ. మరి నా కేబినెట్ సమావేశానికి టైం అవుతుంది. మంచిది. అయ్యా కేమయ్యా, దాసు రా రా రా. నన్ను ఆశీర్వదించండి అయ్యా. సాక్ష్యం చెప్పినోడిని పోస్ట్ కార్డు పోస్ట్ డబ్బులు వేసినట్టుగా మన జూబ్లీ హిల్స్ డ్రైనేజ్ వేసేసిన పొద్దుగాల హుస్సేన్ సాగర్లో తేలుతాడు. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి దాసు. మీకు బిడ్డ వచ్చినందుకు మస్తు ఖుషిగా ఉందయ్యా. క్లాస్ ఉంటే 20-30 రావాలయ్యా. 20-30 రావడానికి అవి ఇత్తడి బిందులు కాదండి, బిరుదులు. భారతరత్న బిరుదు గురించి వాడికి తెలియదులేరా. హలో యుగంధర్, సీతారామయ్య తప్పించుకున్నాడు. కేఎం గారిని గాంధీ చౌక్ రావద్దని చెప్పండి. అలాగే సార్. సార్ అది సీతారామయ్య జైలు నుంచి తప్పించుకున్నాడు. మీరు బయటికంటే మంచిది కదా సార్. ఎవరిని రా ఇంట్లో కూర్చోమంటున్నావు? పిల్లి తప్పించుకుందని పులిని ఇంట్లో కూర్చోమంటున్నావా? రాయ్, పోలీసు అని కూడా చూడకుండా పొడిచి చంపుతారా పెద్దోడా. నానా, మనం వెళ్ళాలి, వెళ్తున్నాం. ఏం చేస్తారో ఏమో మాకు తెలీదు. మేం దండేసి వచ్చేలోగా వాణ్ణి పట్టుకోవాలి ప్రాణాలతో. వాడు నాకు ప్రాణం. అటు పెంచి. హలో, రోడ్ నెంబర్ 45 ట్రాఫిక్ రెస్పాండింగ్. అన్ని బ్లాక్ చేశాను సార్, ఎవ్రీథింగ్ ఓకే. ఏంటి సార్ మొత్తం ట్రాఫిక్ ఆపేశారు? కేఎం గారు గాంధీ విగ్రహానికి మాలేసి వెళ్తే గానీ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. కేఎం గారు వస్తున్నారా? పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశా జ్యోతి, ఆంధ్ర రత్నం సార్. ఆయన వస్తున్నారా? శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. కేఎం గారు వస్తున్నారా అయ్యప్ప? అటు పెంచి.
ఏ మళ్ళీ హనుమంతులాగా లేడు? హనుమంతు! కేఎం గారు జిందాబాద్. మీరంతా బిల్డింగ్ చుట్టుముట్టండి. మీరు పైకి వెళ్ళండి. కేఎం గారు, కేఎం గారు, కేఎం గారు. అయ్యా కేఎం గారు, కేఎం గారు నమస్కారం, నమస్కారం అయ్యా. కంట్రోల్ రూమ్. ఇప్పుడే కేఎం గారు గాంధీ గారి విగ్రహానికి మాల వేసి వెళ్ళిపోయారు. తప్పించుకున్న సీతారామయ్య ఈ సరౌండింగ్స్ లోనే ఉన్నాడు. సిటీ నలుమూలలా నాకాబందీ చేయండి. ముందుకు రావద్దు. ఎవరన్నా ముందుకు వచ్చారంటే చంపేస్తాను. సీతారామయ్య మర్యాదగా లొంగిపో. ఆఫీసర్, ఎవరైనా ముందుకు వచ్చారంటే ఈ అమాయకుడు బలైపోతాడు. వెనకెళ్ళండి. హనుమంతు, పని స్టార్ట్ చేయి. హనుమంత పని. ఇదిగో నువ్వు తొందరపడగా. కమన్ మూవ్. ఎవరైనా ఫాలో అయ్యారంటే వీడు చచ్చిపోతాడు. అనవసరంగా చచ్చిపోతాడు. పని.